హాయ్ అండి, ఈరోజు నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను. ఈ కరివేపాకు తెచ్చి 3 రోజులైంది. శుభ్రంగా కడిగేసి నీళ్ళలోనే బాగా నీళ్ళంతా ఆరిపోయేలాగా నీళ్ళలోనే ఒక క్లాత్ మీద పెట్టేసి అలా వదిలేసాను. బాగా ఆరిపోయిందనమాట. ఇందులోని శనగపప్పు, మినపప్పు, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు రెడీగా పెట్టుకున్నాను. ఈ కరివేపాకు పొడి అయితే నాలాగా కరివేపాకు తెల్లని వాళ్ళు ఖచ్చితంగా కరివేపాకు పొడి అయితే చేసుకోండి. కరివేపాకు తినడం వల్ల ఎన్నో మేళ్ళు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అయితే కరివేపాకులో ఉంది. చాలా బాగుంటుంది కరివేపాకు పొడి. చట్నీ ఉన్నా కూడాను కొంచెం ఆ ఇడ్లీ మీద, అట్టు మీద ఇలా కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అందుకోసమే నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నానండి. చట్నీలు ఉన్నా కూడాను పొడి ఉంటే పొడి రుచి పొడిదే, చట్నీ రుచి చట్నీదే ఉంటే కనుక తినేస్తాం కదా, అందుకోసమని చేసేస్తున్నాను. చాలా ఎక్కువ కరివేపాకు తెచ్చారు. ఇంత కరివేపాకు ఎంత ఫ్రిడ్జ్లో పెడతాము? కూరల్లో మహా అయితే కొంచెం కొంచెం వేస్తాం, తక్కిందంత వేస్ట్ అయిపోతుంది కదా అని ఇలాగా కరివేపాకు పొడి అయితే చేసేస్తున్నాను. నేనైతే ఎక్కువ కందిపొడి, కరివేపాకు పొడితో పాటు కారం పొడి ఉంటుంది కదండి, ఒక్క మినపప్పు నువ్వులతో చేస్తారు. ఆ పొడి కూడా చాలా బాగుంటుందండి. చట్నీ అలాంటివి లేనప్పుడు అట్టు ఇడ్లీతో తినడానికి చాలా బాగుంటుంది. మనం ఏ పొడులు చేసుకున్నా కూడాను ముందు దాన్ని బాగా డ్రైగా ఉండాలండి. తడి అనేది లేకుండా ఉంటే ఎన్ని రోజులైనా కొంచెం స్టోర్ అయ్యే ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం వాసన అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అంటారు, కానీ మరీ అంత 15-20 రోజుల వరకు కొంచెం కదా అయిపోతుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బై బై. ఇప్పుడైతే రెడీ అయిపోయింది.